అమరావతి రాజధానికి మరో అడ్డంకి వచ్చి పడింది. ఒకవైపు విషపు మోహన్ రెడ్డి ప్రపంచ బ్యాంకుకు నేరుగా వెళ్లి అమరావతి రాజధానికి ముంపు ప్రాంతానికి మీరు ఎలా రుణాలు ఇస్తారు అని ప్రశ్నించారు. మునిగిపోయే ప్రాంతంలో మీరు గనక ఇప్పుడు 1000 కోట్ల అప్పులు ఇస్తే ఆ తర్వాత అధికారంలోకి వచ్చేది నేనే కాబట్టి మీకు వడ్డీలు కాదు కదా, అసలు కాదు కదా, ₹1 కూడా చెల్లించనని బెదిరించి వచ్చేసాడు. ఇక దాని మీద వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు సిఆర్డీఏ అధికారులతో సంప్రదింపులు జరిపినప్పుడు సిఆర్డీఏ అధికారులు 3 గంటల పాటు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసి అమరావతిలో ఉన్నటువంటి కొండవీటి వాగు, పాలవాగు వల్ల మాత్రమే అమరావతి రాజధానికి 20 సంవత్సరాలకు ఒకసారి ముంపు వచ్చే అవకాశం ఉంది. నదిలో వచ్చే వరద వల్ల ఎలాంటి ప్రమాదం లేదు. ఈ కొండవీటి వాగు, పాలవాగు నీటిని, వరద నీటిని ఎత్తిపోసేందుకు ఇప్పటికే ఒక ఎత్తిపోతల పథకం ఉంది. మరో ఎత్తిపోతల పథకం కూడా సిద్ధం చేశాము, దాన్ని కూడా నిర్మిస్తాము. కాబట్టి మరో 6 రిజర్వాయర్లు కూడా అమరావతి రాజధానిలో రాబోతా ఉన్నాయి అని వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులకి స్పష్టంగా వివరించిన తర్వాత ఒక క్లారిటీ వచ్చింది. దాంతో వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు రుణం మంజూరు చేయడానికి సిద్ధమయ్యారు. ఇక ఆల్రెడీ 14,000 కోట్లు రిలీజ్ చేశారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు 3 నెలల నుంచి ఒకటే గోల, పట్టభద్రులు 2 ఎమ్మెల్సీలు, 1 టీచరు. ఈ 3 ఎమ్మెల్సీకి అసలు రాష్ట్రం అంతా ఎన్నికలు జరుగుతున్నంత బిల్డప్. 3 నెలల నుంచి సాగదీసి అలాగూ ఫిబ్రవరి నెలలో తీసుకొచ్చి పెట్టినారు. ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వచ్చింది. ఈ నోటిఫికేషన్ కారణంగా అంట అమరావతి టెండర్లు ఆపాలంట. అసలు ఎమ్మెల్సీ ఎన్నికలకి అమరావతి టెండర్లకి ఏమైనా సంబంధం ఉందా? సహజంగానే ఎన్నికల సంఘం వారి నిబంధనల్లో ప్రజలను లోబరుచుకునే పథకాలు ఏదైనా ప్రవేశపెడతారేమోనని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్నికలు జరిగేటప్పుడు కొత్త పథకాలు ప్రకటించడానికి వీల్లేదని చెప్తారు. పాత పథకాలు కొనసాగించవచ్చు. అసలు అమరావతి రాజధానికి టెండర్లు పిలిస్తే ఆ టెండర్లు ఓపెన్ చేయడానికి ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ అడ్డొచ్చిందంట. కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. మరి ఆ ఎన్నికల సంఘానికి రోజు ఇలాంటి లేఖలు ఒక 450 వస్తాయి కాబట్టి అది పరిశీలించేసరికి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యే అవకాశం ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో ఆ లేఖను స్వయంగా తీసుకెళ్లి కేంద్ర ఎన్నికల సంఘం అధికారికి ఇచ్చి ఆ రోజు ఆ సమస్యను పరిష్కరించుకుంటే పరిష్కారం అయింది. లేదు లేఖ రాసి మేము చేతులు దులుపుకున్నామంటే మాత్రం ఈ నెల పూర్తయింది. అలాగే ఇచ్చి నెల చివరికి ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా పూర్తవుతాయి. ఆ తర్వాత ఆటోమేటిక్గా కేంద్ర ఎన్నికల సంఘం స్పందించాల్సిన అవసరం కూడా ఉండదు. రాబోయే కొద్ది గంటల్లో కేంద్ర ఎన్నికల సంఘం స్పందిస్తుందా, లేదు అంటే ఎన్నికల తర్వాత ఆ లెటర్ వారికి చేరుతుందనేది చూద్దాం.